మనం ప్రభు బల్లో పాలు పంపులు పొందక మునుపు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉండి కొన్ని మాటలు మనం ధ్యానించుకుని ఆ తర్వాత యోగ్యమైన రీతిలో ప్రభు బల్లో మనం పాలు పంపులు పొందుదాం. రండి, మొదటి యోహాను రాసిన పత్రిక, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము, పేజీ నెంబరు 224 పేజీ. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. 18వ వచనాన్ని కలిసి చదువుకుందాం. దేవుని మూలంగా పుట్టినవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టదు. మరోసారి చదువుకుందామండి. దేవుని మూలంగా పుట్టినవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకును గనుక దుష్టుడు వానిని ముట్టదు. ఆత్మసాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఇప్పుడు వరకు నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి ప్రభువా, ఆరాధనలో మాకు సహాయకుడిగా ఉండి నడిపిస్తూ వచ్చిన దాన్ని బట్టి స్తోత్రాలు. మరి నీ శరీరక్త మాంసములలో పాలు పంపులు పొందే నిమిత్తము నిలబడుతున్న నీ దాసుని, అయోగ్యుని, అపాత్రుని ప్రభువా, ఏ మంచి లేని వాడిని నన్ను జ్ఞాపకం చేసుకుని కనిగ్రహించి నన్ను నీ అర్హమైన పాత్రగా నన్ను బలపరిచి వాడుకో ప్రభువా. దేవా, యోగ్యమైన రీతిలో నా మట్టుకు నేను, నీ ప్రజల మట్టుకు నీ ప్రజలు అయ్యా నీ వాక్యం ద్వారా బలపడి అయ్యా తండ్రి పరీక్షించుకుని పరిశీలన చేసుకుని నీ శరీరక్త మాంసములలో పాలు పంపులు పొందడానికి నన్ను సిద్ధపరచవలసిందిగా వేడుకుంటూ, ఈయనే మనసు గ్రహించే చెవులు ప్రభా, చెవులు గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తూ రమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుంటూ వచ్చినాం. ఈ 18వ వచనంలో ఏమని రాయబడుతూ వచ్చింది? దేవుని మూలంగా పుట్టినవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకున్న గనుక దుష్టుడు వానిని ముట్టదు. ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చిందంటే, దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు అని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకున్న గనుక దుష్టుడు వానిని ముట్టదు. ఏం చేసుకోవాలండి? దేవుని మూలంగా పుట్టినవారు నిన్ను నీవు ఏం చేసుకోవాలి? భద్రం చేసుకోవాలి. ఏం భద్రం చేసుకోవాలి? ఇంట్లో వస్తువులు భద్రం చేసుకోవాలా? లేకపోతే బంగారాన్ని భద్రం చేసుకోవాలా? డబ్బును భద్రం చేసుకోవాలా? లేకపోతే నిన్ను నీవు భద్రం చేసుకోవాలా? నీకున్న రక్షణను ఏం చేసుకోవాలమ్మా? భద్రం చేసుకోవాలి. దేవుని మూలంగా మనం పుట్టాం. ఆయన లేనిదే ఏది లేదు గనక, ఆయన మూలంగా మనం పుట్టాం గనక నన్ను నేను భద్రం చేసుకోవాలి. అంటే నన్ను నేను భద్రం చేసుకుంటే దుష్టుడు నన్ను ముట్టదు. అంటే నా రక్షణ, నీ రక్షణ అయినా ఎవరి రక్షణ అయినా ఎవరు కాపాడుకోగలుగుతారో అట్టివాడిని దుష్టుడు ముట్టడు. నన్ను నేను కాపాడుకోవాలి. రక్షణ ఎందుకు పొందాము? రక్షణ పొందిన మనను నేను ఏం చేయాలి? నన్ను నేను ఎలాగూ కాపాడుకోవాలి అనేది మనము గ్రహించుకొని కాపాడుకుంటూ ఉండాలి. ఈ దారిని వెళ్తూ ఉంటాం. దారిని వెళ్తూ ఉన్నప్పుడు ఈ దారిలో అడ్డంగా ఒక ముళ్ళకంప పడింది నువ్వు వెళ్ళే దారిలో. ఇప్పుడు ఆ ముళ్ళకంపని ఉంటే ఉందలే అని చెప్పి దాని మీదగా నడుచుకుంటూ వెళ్తావా? నడుచుకుంటూ వెళ్తే అది నీ శరీరానికి ఏం చేసిద్దమ్మా? హాని చేసిద్ది. నీ శరీరానికి హాని చేసిద్ది కనుక
అది కనబడ్డప్పుడు దాన్ని తీసి ఏం చేయాలంటే పక్కన పడేయాలి. అలాగే నీ హృదయాన్ని, అంటే నీకు నాకు దేవుడు ఇచ్చిన రక్షణను కాపాడుకోవటానికి, దీన్ని భద్రం చేసుకోవటానికంట ఈ యొక్క మన యొద్దకు వచ్చిన ఏదైనా సరే, అది లోక సంబంధమైనది ఏదైనా సరే, అది దాన్ని ఆ యొక్క పుట్టినవాడు ఈ రక్షణను భద్రం చేసుకునే దాని నిమిత్తమంట, భద్రం చేసుకుంటే అంట దుష్టుడు వారిని ముట్టనే ముట్టడు. బైబిల్లో దావీదు తన హృదయాన్ని భద్రం చేసుకోవాల. తను భద్రం చేసుకోబోయేసరికి దావీదు దేనికి కారకుడవుతూ వచ్చినాడు? పాపం చేయటానికి కారకుడవుతూ వచ్చినాడు. అంటే తన్ను తాను ఏం చేసుకోలేకపోయాడంటే భద్రం చేసుకోలేకపోతూ వచ్చినాడు. ఎప్పుడైనా నువ్వు నేను భద్రం చేసుకోలేకపోతే మనం కూడా ఏం చేయగలుగుతాం అంటే పాపం చేయగలుగుతాం. ఈ పాపాన్ని బట్టి మానవుడికి ఏముందాయంటే, దావీదు శిక్ష పొందాడా లేదా? పొందాడు. దావీదు అంతటోడే శిక్ష పొందితే నువ్వు నేను ఎంత అండి? లోకంలో ఉంటున్నాం గనక కూర్చోవాలి, నువ్వు కూర్చో, లేకపోతే ఇండేషన్ పొడుతా, తిరగొద్దు నువ్వు అటు ఇటు. నీవు నేను కూడా దావీదు భద్రం చేసుకోకుండా పాపం చేయబట్టి దావీదుకి భయంకరమైన శోధనలు వచ్చినాయి, భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి, భయంకరమైన స్థితిగతుల్లో ఉంటూ వచ్చినాడు. భయంకరంగా తన కుమారుడే ఏం చేశాడు? దావీదుని తరిమేడు. అందుకని కుమారుడు దెబ్బకు తట్టుకోలేక దావీదు ఏం చేశాడమ్మా? పారిపోయాడు. ప్రియులారా, నేనేం చెబుతున్నానంటే, తను పారిపోవటమే కాకుండా, తను అనేకమైన శ్రమల పాలవటమే కాకుండా, అనేకమైన ఇబ్బందులు పడటమే కాకుండా, మరి తన కుటుంబంలో అనేకమైన పరిస్థితులు, తన కుమారులు సైతమే పరిస్థితులు అన్ని కూడా అననుకూలంగా ఉండిపోయి ఆ కుమారుల విషయమే ఎంతో బాధ అనిపిస్తూ వచ్చినాడు. ప్రియులారా, ఈనాడు మన జీవితంలో ఒక్కటే నేను చెప్పేది ఏంటంటే, దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకుంటాడంట. దుష్టుడు వానిని ముట్టదు. ఇప్పుడు దుష్టుడు నిన్ను నన్ను ముట్టుకోకుండా ఉండాలంటే భద్రం చేసుకోవాల్సింది ఏంటి? 3 విషయాలు మీ మధ్యకి తీసుకొస్తాను టయాన్ని బట్టి. ఈ 3 విషయాల్లో దేవుని మూలంగా పుట్టినవారు ఎలాగుండాలి? ఇక్కడ దేవుని మూలంగా పుట్టినవారు భద్రం చేసుకుంటారంట. ఏం భద్రం చేసుకోవాలి? రండి, 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. 1 యోహాను రాసిన పత్రిక 3:9. దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు. ప్రియులారా, ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చింది అంటే, దేవుని మూలంగా పుట్టినవాడంట వానిలో ఏం నిలబడాలండి? ఆయన బీజం. మనకు పుట్టిన వారికి ఏమంటామండి? నా బీజం అండి అంటాం, అంతేనా కదా? ఏమండి, నీకు నాకు పుట్టిన బిడ్డలను ఏమంటాం? ఆయన బీజం ఎక్కడికి వెళ్ళిద్దండి? అంకమ్మరావుకు పిల్లలు పుట్టారు, ఆయన బీజమే వచ్చింది, ఆయన విధానం వచ్చింది, ఆయన మాటలే వచ్చినాయి. లేకపోతే నేనుండా నా విధానము, ఆ బీజం అంటే అబ్బిద్దంట. అంటే ఆ బీజం అంటే ఇప్పుడు దేవుని మూలంగా మన మూలంగా పుట్టిన మన బిడ్డలకి బీజం ఎలాగో అబ్బిద్దో, అలాగే ఇప్పుడు మనం యేసుక్రీస్తు రక్తము ద్వారా నీవు నేను ఏం చేయబడ్డామంటే పుట్టించబడ్డాం గనక ఇప్పుడు ఆయన బీజము మనలో ఏం చేయాలండి? నిలవాలి. అవునా కాదా? ఆయన బీజం మనలో నిలవాలి. ఆయన బీజం మనలో నిలవాలంటే ఆయనలో ఏమండి? ఆయన బీజం అంటే యేసుక్రీస్తు యొక్క బీజం మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు యొక్క బీజం మనం కలిగి ఉన్నప్పుడు పాపము
జాలడు. అందుకని యేసుప్రభు ఏమన్నాడు? నాలో పాపముందని మీలో ఎవరు చెప్పండి, ఎవరు చెప్పగలరు? రుజువు చేయగలుగుతారా? రుజువు చేయగలుగుతారా? యేసుప్రభు శవాలు ఇసిరాడు. నువ్వు కూడా ఏం చేయాలి? ఏం చేయాలి? శవాలు ఇస్రా. ఆయన బీజం నీలో నిలుచుంటే గనక, ఆయన బీజం నిలుచుంటే గనక నువ్వు కూడా శవాలు చేయాలి. ఏమని శవాలు? నాలో పాపముందండి మీలో ఎవరో చెప్పగలరు, ఎవరు చెప్పగలరు అని మనం అనగలుగుతామా అంటే అనలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనలో పాపం ఉంది. మనలో పాపం ఉంది కనుక మనం చెప్పలేకపోతున్నాం. అందుకనే దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు. ఆయన మూలంగా పుట్టినవాడు ఎవడు అంటే ఆయన బీజం నిలిచి ఉండాలంట. అందుకనే మొదటి పేతురు రాసిన పత్రిక, రండి, మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22-23 వచనాలు చదవండి. 22-23 వచనాల్లో, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజము నుండి పుట్టినవారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యం నాకు విధేయులగుడి చేత మీ మనసులను పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమించుడి. ప్రియులారా, ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చిందంటే ఆయన బీజము ఎలాంటి బీజమయ్య అంటే ఏమని రాయబడుతూ వచ్చింది? శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజము నుండి పుట్టినవారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ. ఏం కావాలండి? ఆ ప్రేమ ఎలాంటిది? నిష్కపటమైన ప్రేమ. నిష్కపటమైనది అంటే కపటము లేనిది. యేసుప్రభు వారు కపటంతో ప్రేమ ఉందా? కపటము లేని ప్రేమ ఉందా ఆయనలో? కపటము లేని. అందుకనే ఆ దేవుని పేరు ఏమన్నారు? ప్రేమా స్వరూపి. ఆ దేవుని పేరు ఏంటండి? ప్రేమా స్వరూపి అంట. అందుకని ఆయన ప్రేమా స్వరూపి. నిన్ను నన్ను ఏం చేశాడు? ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎలాంటి ప్రేమ? శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. అంటే నిన్ను నన్ను నిష్కపటమైన ప్రేమతో ప్రేమిస్తున్నప్పుడు నువ్వు నేను కూడా ఏం చేయాలండి? ఏం చేయాలి? నిష్కపటమైన సహోదరా. అది మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు అంత మనం చేయలేం కానీ కొంతన్న ఏముండాలండి? ఆయన బీజం అనేది మనలో ఉండాలి. ఆయన బీజం అనేది మనలో ఉండాలి. ఆయన బీజం అనేది మనలో ఎట్లా కనబడిద్దా అంటే నిష్కపటమైన సహోదర ప్రేమ. ఏం ప్రేమండి? వాక్యం వినండి. పిల్లల దగ్గర ఆడుకోవటానికి కాదు, మన వాక్యం కరెక్ట్గా వినాలి. అది నిష్కపటమైన, కపటం ఉండకూడదు నీ ప్రేమలో. నీ ప్రేమలో యథార్థమైన ప్రేమ ఉండాలి. నీ ప్రేమ విడువని ప్రేమ ఉండాలి. ప్రేమ ఎలాంటిది అంటే తల్లి కన్నా, తండ్రి కన్నా, అన్నదమ్ముల కన్నా, అక్క చెల్లెలు కన్నా మించిన ప్రేమ. ఎవరి ప్రేమ అంటే దైవ ప్రేమ. తల్లి ప్రేమించిదా? తండ్రి ప్రేమిస్తాడా? కుమారుడు ప్రేమిస్తాడా? కుమార్తె ప్రేమించిదా? భార్య ప్రేమించిదా? ఎంతవరకు ప్రేమించింది? ఎంతవరకు ప్రేమిస్తామండి? ఆయన చూపించినంత ప్రేమ మనలో ఉందా అంటే ఉందా? అందుకనే ఆయనలో ఉన్న ప్రేమ నీలో కూడా ఉండాలి. నీలో పాపము లేదు అని చెప్పాలంటే, పాపము నాలో ఉండకూడదని నువ్వు అనుకుంటే నిష్కపటమైన సహోదర ప్రేమ ఉండాలి. ఇప్పుడు ఈ దినాల్లో సహోదరులు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నావా? ప్రేమ ఉందా? నిజంగా చెప్పండి. సహోదరులు ప్రేమ ఉందా? ఏమన్నా ఉందా? ఎక్కడన్నా కనబడ్డప్పుడు ప్రేమతో పలకరించుకుంటున్నావా? ఎక్కడన్నా నువ్వు కనబడినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంలో ఉండా నీ ప్రేమ నిజంగా దేవుడు నీలో ఉంటే, దేవుడు నీలో ఉంటే ఆ ప్రేమ నువ్వు ఎక్కడ ఉండా, ఏ స్థలంలో ఉండా, ఏ ఊరిలో ఉండా, ఆ ప్రేమ మారదు.
ఇంకా రెండోది ఏం కనబడుతుందండి? మీరు సత్యమునకు విధేయులగుడు చేత మీ మనసులను పవిత్రపరుచుకుని వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను. అది అమ్మా రెండోది ఏం కనబడుతుందంటే విధేయులగుడు చేత మీ మనసులను పవిత్రపరుచుకొని. ఈ ప్రేమ అంతా కూడా అపవిత్రమే, పవిత్రమైన ప్రేమ కానే కాదు. ఎంత ఏం చేస్తున్నావు? లోపల ఒకటి, బయట ప్రైజ్లాడన్నా ప్రైజ్లాడక్క. పవిత్ర అంటే లోపల ఏముంది అంటే అపవిత్రత ఉంది. నీలో ప్రేమ పవిత్రంగా లోపల హృదయంలో పవిత్రత ఉంటే గనక నీ ప్రేమ ఎలాంటిది ఏంటి? నీ ప్రేమ ఎలాంటిది ఏంటి? విధేయత చేత నీ ప్రేమ మనసులను పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగా మిక్కటంగా. ఈనాడు మిక్కటంగా హృదయపూర్వకంగా ప్రేమ ఉంటే సంఘాల్లో సమస్యలే ఉండవు. పవిత్రమైన ప్రేమ అంట, పవిత్రమైన ప్రేమ. ఈ ప్రేమ గనక ఉంటే గనక సంఘాల్లో సమస్యలు ఉండవు, సంఘాల్లో కలవరాలు ఉండవు, కుటుంబాల్లో కలవరాలు ఉండవు, కుటుంబాల్లో భేదాలు ఉండవు, కుటుంబాల్లో అది ఇది అనేది ఉండనే ఉండదు. అందుకని ఈనాడు మన జీవితంలో మిక్కటమైన ప్రేమ లేదు, పవిత్రమైన ప్రేమ కూడా లేదు. పవిత్రమైన ప్రేమ. అమ్మా నీ ప్రేమ, దేవుని ప్రేమ ఇప్పుడు వరకు నువ్వు పుట్టిన కాడి నుంచి ఇప్పుడు వరకు నీ మీద ప్రేమ అయినా మారిందా? నీ మీద అంటే మారిందా? మనకన్నా ఏమైంది? మన ప్రేమన్నా మారిపోతుంది కానీ దేవుని ప్రేమ మాత్రము మారదు. ఎందుకో తెలుసా? ఆయన మొదటి నుంచి నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇప్పుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇక ముందు కూడా నిన్ను ప్రేమించే దేవుడు. అందుకని నువ్వు నేను కూడా ఎలాగుండాలంటే కొద్దిలో కొద్ది అయినా అమ్మా కనీసము నీలో నాలో రూపాయలు 10 రూపాయి అన్న ప్రేమ కలిగి ఉండాలి. రూపాయలు 10 రూపాయి అన్న ప్రేమ కలిగి ఉంటే ఆయన బీజం కొంతన్నా నీలో నాలో ఉండట్టు. ఏం చేస్తాం మనం అంటే ఇప్పుడు వరకల్లా మందిరానికి వచ్చినంతసేపు మనం ప్రేమ ఉండట్టే ఉంటాం. కానీ మందిరం విడిచిపెడితే నువ్వెవరువో నేనేరు. నీ ప్రేమ ఎప్పుడో తెలుసా? బాగున్నప్పుడు ప్రేమించటం కాదు, బాగాలేనప్పుడు కూడా నీ ప్రేమ కనపరచాలి. బాగాలేనప్పుడు నీ ప్రేమ కనపరచాలి, బాగున్నప్పుడే కాదు, బాగా తిరుగుతున్నప్పుడే కాదు, నీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, నువ్వు ఇరుకులో ఉన్నప్పుడు, నువ్వు శోధనలో ఉన్నప్పుడు, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నీ ప్రేమను ఏం చేయాలమ్మా? కనపరచాలి. అదేనండి, అదే నిష్కపటమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ. ఈ ప్రేమను బట్టి నువ్వు ప్రేమిస్తూ ఉంటే నీలో నాలో ఎవరు బీజం ఉండిద్దంటే యేసుక్రీస్తు యొక్క బీజము మనలో నిలిచి ఉండిద్ది. అది గనక నీలో నాలో లేకపోతే నువ్వు పాపము చేసిన వాడవు. దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు. దేవుని మూలంగా పుట్టినవాడంట ఆయన బీజము వానిలో నిలిచి ఉండిద్ది. ఆయన బీజం కనుక మనలో నిలుచుంటే దుష్టుడు మనల్ని ముట్టడు. ఎంతమంది లోకంలో చాలామంది ప్రేమలో చల్లారిపోయి. ఎందుకు తెలుసా అండి? ఎందుకు? మత్తయి సువార్తలో ఏం రాయబడింది? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది, చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము ఒక మాట ఏమని రాయబడుతూ వచ్చిందంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, అక్రమము విస్తరించుడు చేత 12 వచ్చిన చదవమ్మా. అక్రమము విస్తరించుడు చేత అనేక ప్రేమ ఏమైందండి?
ఏముంది ఇప్పుడు? అక్రమం ఉంది. ఏముందండి? అక్రమము. నిష్కపటమైన ప్రేమ పోయింది, పవిత్రమైన ప్రేమ పోయింది. ఇప్పుడు అంతా ఏమవుతుంది? అక్రమము. మానవుల్లో హృదయములో మానవుల్లో ఉన్నదంతా ఏంటంటే అక్రమము. అక్రమము విస్తరించుడు చేత ప్రేమలేమని చల్లారిపోయినాయి. ఇప్పుడు మొబైల్ వచ్చినాయి, మొబైల్ ఫోన్లు వస్తే భార్య భర్త పలకరించుకోవటం లేదు, పిల్లలు పలకరించుకోవటం లేదు. ఎవరికి వాళ్ళే మొబైల్ పెట్టుకుని ఎట్ట ఉండం, అది చూసుకుంటా టైము గడిచిపోతుంది. ఈ ఈ మొబైల్ మొబైల్ లేని ఈ ఫోన్ లేని సమయం, ఫోన్లు ఈ స్మార్ట్ ఫోన్లు మన దగ్గరికి రాకమునుపు దగ్గర కూర్చుని ఏం మాట్లాడుకునే వాళ్ళమే? దగ్గర కూర్చుని మాట్లాడుకుంటా ఉండేవాళ్ళం ప్రేమతో. ఏమని? ఈరోజు నువ్వు ఇచ్చేయి, అది చేద్దాం, ఇది చేద్దాం, లేదా అదో వాళ్ళు ఎట్టగొండారు, వీళ్ళు ఎట్టగొండారు, మన వాళ్ళు ఎట్టగొండారు, అది అని చెప్పి ఆ ప్రేమతో పలకరించుకుంటూ ఆ ప్రేమలో ముందుకు సాగిపోతా వచ్చాం. ఎప్పుడైతే ఈ దయ్యాలు మన ఎమ్మట పడ్డాయో, మన ఎమ్మట కాదు, మనమే దాటి ఎమ్మట మన వల్ల ఆడేదో కంపెనీ వాడు షాప్ వాడు పెట్టాడు, పెడితే మనం ఏం చేసాము? అవి మన ఎమ్మట పడతాం కాదు, మనమే దాని ఎమ్మటే పడ్డాం. ఈ వచ్చిన కాడి నుంచి ఏమైనా ఎవరి గదిలో వాళ్ళే, ఎవరి మంచం మీద వాళ్ళే, ఎవరి విధానం వాళ్ళే. అమ్మ అన్నం తింటావా? కాసేపు ఉండాలి, తింటా. ప్రేమ లేదు. అందరు కలిసి కూర్చుని ప్రేమతో భోజనం చేసింది లేదు, ప్రేమతో పలకరించుకున్నది లేదు, ప్రేమతో ఆదరించుకున్నది కూడా మనలో లేనే లేదు. అందుకని అక్రమము విస్తరించిపోయింది, ప్రేమలో చల్లారిపోయినాయి. అయ్యా అమ్మా, నేనేం చెబుతున్నానంటే, నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండు, పవిత్రమైన ప్రేమ కలిగి మెక్కటంగా నీకున్న దాంట్లో నీవు హృదయపూర్వకంగా నువ్వు సహోదరులను కనుక ప్రేమిస్తే ఆ ప్రేమ నువ్వు దేవుడు ప్రేమ ఎలా చూపించాడో నువ్వు కూడా అలాంటి ప్రేమ చూపించిన దానిగా నువ్వు ఉండగలుగుతావు. లేకపోతే నేను పాపము చేసిన వారి కింద లెక్క. ఆ పాపం చేసిన వారి కింద లెక్కకొస్తే దుష్టుడు మనల్ని ఏం చేసింది? ముట్టేసేసేసింది. దుష్టుడు ఏం చేసింది? మనల్ని పాడు చేసేసింది. దుష్టుడు మనల్ని ఏం చేసిద్ది? ఈడ్చుకెళ్ళిద్ది. ఎక్కడికంటే నిత్య నరకానికి ఈడ్చుకెళ్ళిపోతా ఉండిద్ది. ఇది మొట్టమొదటిది. రెండోదికి చూస్తే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉండి రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, మొదటి యోహాను రాసిన పత్రిక, రండి, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 29వ వచనం చదవండి. 2వ అధ్యాయము 29వ వచనం. ఆయన నీతిమంతుడని ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. ప్రియులారా, ఇక్కడ రెండవ మాట ఏం కనబడుతుంది? రెండవ మాట ఏం కనబడుతుంది? ఆయన నీతిమంతుడని ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. నీతిని జరిగించు ప్రతివాడు అంట ఆయన మూలంగా పుట్టి ఉన్నాడు. ఆయన నీతిమంతుడైనట్టు మనం కూడా నీతిని ఏం చేయాలమ్మంటే జరిగించాలి, నీతిని జరిగించాలి. ఏం నీతిని? నీతి అంటే ఏంటి? నీతి అంటే ఏంటి? ఇప్పుడు నీతిని జరిగించావనుకో నువ్వు, నేను నీతి ఇప్పుడు గిడతందా గిడతలేదా? నీతి గిడతందా గిడతలేదా? కయ్యూను ఏబేలు ఉన్నారు, కయ్యూను ఏబేలు ఉన్నారు. ఈ కయ్యూను ఏబేలు ఎవరు ఏది చూపించారు? కయ్యూను ఏబేలలా తన నీతి క్రియలు కనబడ్డది. ఎవరు కనబడ్డాయి నీతి క్రియలు? దేవుని కనబడ్డాయి. కానీ మరి ఈయనలో ఏం లేవు అమ్మా, ఈయనలో ఏం లేవు. కయ్యూనులో నీతి క్రియలు లేవు. కయ్యూనులో నీతి క్రియలు లేవు గనక ఇప్పుడు నీతి క్రియలు జరిగించిన వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? ఇష్టపడ్డాడు. ఆయన యొక్క అర్పణను ఏం చేశాడమ్మా? చూడండి, 3వ అధ్యాయం 12 వచ్చిన చదవండి. 3వ అధ్యాయం 12, లేకపోతే 10 నుంచి చదవండి. 10 నుంచి చదవండి. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరు? తేటబడును. నీతిని జరిగించని ప్రతివాడు
తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. మనం ఒకరినొకడు ప్రేమింపవలననేది మొదటి నుండి మీరు ఈయన వర్తమానమే కదా. మనము కయ్యను వంటి వారమే ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తమ క్రియలు చెడ్డవయి తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండినని కనుకనే కదా అని రాయబడుతూ వచ్చింది. అమ్మా, ఏమని రాయబడుతూ వచ్చింది ఇక్కడ? ఇప్పుడు ఎందుకు కయ్యన్ని, ఎందుకు ఏబేలను సంపాల్సి వచ్చింది? ఎందుకు ఏబేలను సంపాల్సి వచ్చింది చెప్పండి. ఏబేలుని కయ్యను ఎందుకు చంపాడు? ఏబేలు నీతి క్రియలు అక్కడ కనబడుతున్నాయండి. మనము ఏబేలులో ఏం కనబడుతుంది? నీతి క్రియలు కనబడుతున్నాయి. ఈయనలో ఏం కనబడుతున్నాయి? ఏం కనబడుతుంది? ఈయన క్రియలు చెడ్డవే కనబడుతున్నాయి. మన వాక్యం అక్కడెక్కడ దేవులాడ అక్కడే మనం చదివిన దాంట్లోనే కనబడుతుంది. అక్కడ కయ్యూని యొక్క క్రియలు ఎలా ఉంటాయండి? చెడ్డవిగా ఉండి. ఏబేలు యొక్క క్రియలు ఎలా ఉండి అంటే నీతిగా ఉండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెడ్డవాడు ఉన్నాడు. ఈ చెడ్డవాడు ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఒకడు అలా నీతి గలవాడు. ఈ చెడ్డవాడు చేసే పనులు వీడు చేస్తే గనక వాడికి ఏమనిపించింది? ఇక మంచివాడు అనిపించింది. అంతేనా? నువ్వు చెడు పనులు చేస్తా, వీడు మంచి పనులు చేస్తా అంటే గిట్టిద్దండి? గిట్టిదా? గిట్టదు. ఏమైంది? నువ్వు నాకంటే నీతిపరుడుగా కనపరుచుకోవడానికి నువ్వు ఈ పనులు చేస్తావని చెప్పి ఏబేలు మీద పడి ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? చంపేశాడు. ఎవరిని చంపింది? కయ్యూను ఏబేల్ని చంపేశాడు. ఈనాడు మన జీవితంలో నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలంగా పుడతాడు. అంటే ఇప్పుడు నీతిని జరిగించుకోకుండా నువ్వు ఏదో నరహత్య చేస్తూ ఉంటే అది నువ్వు నీతి క్రియలు ఎలా జరిగించినట్లు లెక్క వచ్చింది? నువ్వు దేవుని మూలంగా పుట్టినవాడవైతే నీతి క్రియలు జరిగించాలి. అక్కడ నీతి జరిగించాలి. నీతిని జరిగించు ప్రతివాడు పాపము చేయడు. అందుకని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో 3వ యోహాను రాసిన పత్రికలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. 3వ యోహాను రాసిన పత్రికలో 11వ వచనం చదవండి. 11వ వచనం. 3వ యోహాను రాసిన పత్రిక 3వ యోహాను రాసిన పత్రిక అన్న. ఎక్కడ చదువుతున్నారు మీరు? అయ్యో, 3వ యోహాను అంటే 13 అంటారేంది మీరు? వచనం 11వ వచనం అమ్మా. ఒక అధ్యాయం ఉందే 11వ వచనం. ప్రియుడా, చెడ్డు కార్యములు కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు. ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చిందండి? ప్రియుడా, చెడ్డ కార్యములు కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకొనుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని సంబంధైన వాడు కాడు. ఇప్పుడు ఏం చేస్తామండి మనము? ఏం చేయాలి మనము? మేలు చేయాలా, కీడు చేయాలా? చెప్పండి. ఏం చేయాలి మనం? మేలు చేస్తున్నాం మనం. నీతి క్రియలు ఏంటో తెలుసా? నువ్వు ఒకరికి మేలు చేయటమే నీతి క్రియలు. ఎవరికన్నా ఏదన్నా చేసేవనుకో, చచ్చిపోయిందాకా ఏం చేస్తారో తెలుసా? నీ గురించి చెప్పుకుంటానే ఉంటారు. ఎందుకో తెలుసా? పలానప్పుడు, పలానా సంవత్సరంలో 20 సంవత్సరాల క్రితం పలానా అక్క నాకేం చేసింది? మేలు చేసింది. ఎప్పుడైనా సరే నా జీవితంలో ఎప్పుడు కూడా ఎవరిని కూడా నేను మరవను. ఎందుకో తెలుసా? మా సేవకురాలు కొంత అనారోగ్య పాలైనప్పుడు వాళ్ళ మేనమామ కూతురే పరిచర్య చేస్తూ వచ్చింది దుగ్గిరాల్లో ఉన్నప్పుడు. ఆ పరిచర్య చేసినప్పుడు జోయిలో కళ్ళ కొని కూర్చోవాలి, ఇటు చూడు,
నువ్వు మాట వినబోతే కొడతా చెబుతా వచ్చి. అల్లరి ఎక్కువైంది. ఏం రాయబడుతూ వచ్చింది అంటే, ఇక్కడ మనం 20 సంవత్సరాలైనా ఎన్ని సంవత్సరాలైనా మనం చేసిన మేలు, అంటే మేలు ఏందో తెలుసా? నీతి. ఆ నీతి దేవుని ఎరిగిన వారు ఆ నీతిని బట్టి మంచి క్రియలు చేయగలుగుతారు. వీళ్ళ మేనమామ ఏమైందంటే, ఆమె థైరాయిడ్ వచ్చి బాగా ఆమె లేవలేని పరిస్థితిలో ఉంది. ఏ మాత్రం కదలలేని పరిస్థితిలో ఉంది. మగ మనిషి నా వల్ల ఏది కూడా కాదు. అందుకని వాళ్ళ మేనమామ కూతురుని పిలిపించిన తర్వాత ఆమె ఏం చేసిందంటే పరిచర్య చేస్తూ వచ్చింది. ఏ సంవత్సరంలో అంటే 2012వ సంవత్సరంలో. ఈ 2012వ సంవత్సరంలో ఆమె చేసిన పరిచర్య ఇప్పుడు వరకు కూడా మేము మర్చిపోవాలి. ఎందుకో తెలుసా? ఎవరైతే మనకు మేలు చేస్తారో ఆ వ్యక్తిని మనము మర్చిపోకూడదు. ఎందుకో తెలుసా? దేవుని మూలంగా పుట్టినవారు ఏం జరిగించాలండి? నీతిని జరిగించాలి. దేవుని మూలంగా పుట్టినవారు నీతిని జరిగించకపోతే నీ జీవితంలో ఎప్పుడైనా సరే నీతి అంటే మేలు చేయటం. ఆ మేలు ఏందో తెలుసా? ఆ మేలు ఏందంటే నిత్యము నువ్వు ఆయన నీతిమంతుడు అయినట్లు నీవు కూడా నీతిని జరిగించాలి. ఆ నీతిని గనక జరిగిస్తే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ప్రియులారా, నీతి ఏంటో తెలుసా? ఒక మంచి పనులు చేయటమే నీతి. యేసు ప్రభువారు నీతి గల్లవాడు, నీతిమంతుడు గనక ఈ లోకానికి వచ్చి తన నీతిని ఏం కనపరిచాడండి? ఏం కనపరిచాడు? నీ కొరకు నా కొరకు ఏం చేశాడమ్మా? ప్రాణము పెట్టాడు. ఆయన కంట్రోల్లో ఉంచండి. ఆ పిల్లని పిలుస్తున్నాడు, మీరల్లా పెద్దోళ్ళు మెల్లకుండా కూర్చొని కాదండి. పెద్దోళ్ళు మనం మెల్లకొని కూర్చుంటే అట్ట ఆ పిల్లని పిలిచి ఆ పిల్ల చక్కగా అక్కడ కూర్చుంది, చాక్లెట్ చూపిస్తా పిలుస్తామంటున్నాడు. అది దేవుని మందిరంలో మంచిది కాదు. మీ పెద్దోళ్ళు చెప్పాలి, పెద్దోళ్ళు కంట్రోల్లో పెట్టాలి. ఒక్కసారి చెబితే సేవకుడు ఒక్కసారి చెబితే రెండోసారి మనం కంట్రోల్లో పెట్టుకోవడం నేర్చుకోవాలి. ఈ పద్దాక అదే భజన అయితే ఎట్లా? నీ నా జీవితంలో నీతి క్రియలు జరిగించకపోతే గనక నువ్వు దేవుని మూలంగా పుట్టినవాడు కానే కాదు. అందుకని దేవుని మూలంగా ప్రతి ఒక్కరు పుట్టినవాడు ఏం జరిగించాలంటే ఆయన బీజము నీలో ఉండి నిష్కాపటమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ కలిగి ఉండాలి. రెండోదిగా నీతిని ఏం చేయాలి? ఆయన జరిగించినట్లే మనం కూడా ఏం చేయాలంటే నీతిని జరిగించాలి. చెడ్డ కార్యాల విషయంలో, చెడ్డ పనుల విషయంలో, కీడు చేసే విషయంలో మనము ఏ మాత్రం ఒకవేళ కొంతమంది నీ కీడు చేయొచ్చేమో, కానీ నువ్వేం చేయాలి? మేలు చేయి. బహుమానం ఎక్కడుంది? ఎవరి దగ్గర పొందుకుంటావు? దేవుడి దగ్గర. ఒకవేళ నీకు కీడు చేసిన వాళ్ళు ఉంటారు, లేకపోతే నీకు అపకారం చేసిన వాళ్ళు ఉంటారు. అయితే నీ నీతిని నువ్వు కనబర్చినప్పుడు దేవుడే చూసుకుంటాడు అనే విధానంలో నువ్వు ఉండి ఆ నీతికి యేసు ప్రభువారు నా తండ్రి నన్ను శిక్షించాలనుకుంటే నా తండ్రి వశంలో నేను ఉన్నాను కనుక ఆయన శిక్షిస్తే ఆ శిక్షను భరేస్తానని చెప్పి ఆయన తన సమస్తవాన్ని తండ్రికి అప్పగించాడు. మనం కూడా ఏం చేయాలమ్మా? నీకు కీడు చేసినా, నేను శ్రమ పెట్టినా, నీకు చెడు చేసినా నువ్వేం చేయాలో తెలుసా? ఆ తండ్రి అయిన దేవునికి ఏం చేయాలమ్మా? అప్పగిస్తాం. మనం అప్పగిస్తామా? ఏం అప్పగించం. ఏం చేస్తాం? ఆయనకి అప్పగిచ్చేస్తా. నేను పట్టుకోవాలి ఇప్పుడు. అది ఏం చేయాలి? నేనే చేయాలి అవన్నీ కూడా అంటాం. ప్రియులారా, నేనేం చెబుతున్నా అంటే చెడ్డ కార్యముల విషయంలో మనం ఎప్పుడైనా సరే దూరంగా ఉండాలి. కీడు చేసే విషయంలో దూరంగా ఉండాలి. అందుకని ఆ కీడు ఒకవేళ నీకెవరన్నా కీడు చేశారనుకో నువ్వు చేయబాక. ఎవరన్నా నీకు చెడు చేశారనుకో చేయమాక. నీకెవరన్నా అపకారం చేశారనుకో చేయబాక.
నువ్వు మేలు చేయటానికి ఏం చేయాలమ్మా? ప్రయత్నం చేయి. ఆ ప్రయత్నం చేస్తే ఒక దినాన నువ్వు చేసిన నీతి క్రియలు నీ అమ్మటేనే వస్తాయా లేదా? నీ నీతి క్రియలు ఎవరంట వస్తాయి? నేను చేసిన క్రియలు నా అమ్మట వస్తాయి. అంతేనా? నువ్వు చేసిన క్రియలు నీ అమ్మటనే వస్తాయి. నువ్వు పాపం చేసావనుకో, పాపమే నీ అమ్మట వచ్చింది. కీడు చేసావనుకో, కీడే నీ అమ్మట వచ్చింది. అపకారం చేసావనుకో, అపకారం నీ అమ్మట వచ్చింది. తగిన శిక్ష అనుభవించ తప్పదు. అందుకని ఎవరు నీతి క్రియలు వారి అంట పోచున్నవని ఆత్మ చెప్పుచున్నాడు. ప్రకటన గ్రంథంలో రాయబడింది ఈ మాట. ఈనాడు నా జీవితంలో ఏ దేవుని మూలంగా పుట్టినవాడు అయిన నేను నీతి క్రియలు లోకములో ఉన్నప్పుడు జరిగించినప్పుడు ఆ నీతి క్రియలే నిన్ను బలపరిచింది. ఆ నీతి క్రియలే ఒక దినాన నీవు ఒక ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. ఆ నీతి క్రియలు గనక లేకపోతే దుష్టుడు నిన్ను ముట్టుతాడు. ఏం చేస్తాడంటే నాశనం చేస్తాడు. అందుకని కయ్యూని యొక్క మనసు ఎలాంటిది అన్నాడు? దుష్టుడు అన్నాడు. అంతేనా? అక్కడ ఏం రాయబడుతూ వచ్చింది? దుష్టుని సంబంధి అంట. ఎవరండి? కయ్యూని ఎలాంటి వాడు? దుష్టుని సంబంధి. అంటే నీతి జరిగించకపోతే నీవు నేను కూడా ఏ సంబంధం అంటే దుష్టుని యొక్క సంబంధం. అలాంటి దుష్టుల సంబంధాలుగా ఉండకోకుండా దేవుని సంబంధాలుగా ఉండాలంటే నువ్వు నీతి క్రియలు జరిగించు. ఆ నీతి క్రియలే నీ అంట వస్తే, ఆ నీతి క్రియలే నిన్ను బలపరుస్తే, ఆ నీతి క్రియలే నీకు మేలు చేస్తే, నీ కుటుంబాన్ని కూడా మేలు చేస్తాయి. మూడోదిగా చూస్తే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉండి రాయబడుతూ వచ్చిన మాట, మొదటి యోహాను రాసిన పత్రిక రండి. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము రండి. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏందయ్యా మాట అంటే 4వ వచనము చదవండి. 5:4 దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకము జయించుదురు. లోకము జయించిన విజయము మన విశ్వాసమే. అమ్మా, దేవుని మూలంగా పుట్టినవారు మూడోదిగా ఏం కనపడుతుందండి? చెప్పండి. చదివేరుగా అండి. వినాలనిపించట్లేదు వాక్యం? లేకపోతే వెళ్ళిపోదాం అనిపిస్తుందా? దేవుని మూలంగా పుట్టినవాడంట లోకమును జయించాలి. అమ్మా, దేవుని మూలంగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా లోకాన్ని జయించాలి. లోకములో ఏముందండి? లోకములో ఏముంది? మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు చదవండి. లోకంలో ఏముందో చదవండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపుకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములోడు నొందంతయు శరీరాశయు నేత్రాశయు జీవపుడమ్మములు తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధనవే. ప్రియులారా, ఏమని రాయబడుతూ వచ్చింది ఇక్కడ అంటే? ఏమని రాయబడుతూ వచ్చిందని, ఈ లోకమునైనను లోకములు ఉన్న వాటినైనను ప్రేమింపుకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానులు ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడమ్మ. ప్రియులారా, లోకములో ఉన్నదంతా ఏంటంటే శరీరాశయు నేత్రాశయు జీవపుడంబాలు. అండ్ మరి దేన్ని? లోకంలో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపుడమ్మ. ఇక్కడ ఏమన్నాడు? లోకమును జయించాలంట. దేవుని మూలంగా పుట్టినవాడు లోకాన్ని ఏం చేయాలంటే జయించేవారిగా ఉండాలి. లోకాన్ని జయించాలంటే నీ శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. నేత్రాలు ఉన్నాయి, నేత్రాలు కళ్ళు, వాటిని కంట్రోల్లో పెట్టుకోవాలి. జీవపు డంబములు అంటే డంబం ఎక్కువ. చాలామంది డంబాలు
లేనిది కూడా ఉండట్టు డంబాలు చెప్పుకుంటా ఉంటారు. ఆ డంబపు మాటలు కూడా మానవుల్లో ఉండకూడదు. ఇవన్నీ కూడా ఉంటే కనుక దేవుని ప్రేమ వానిలో ఉండదు, వానిలో ఉండదు. ఈనాడు మనలో ఏముంటున్నాయి అంటే శరీరాశ ఉంటుంది. శరీరాశ ఎప్పుడు శరీరం లాగుతా లాగుతా లాగుతూ ఉండేది. దేని మీద లాగుతుంది? లోకం మీద లాగుతుంది. లోకం మీదకి లాగుతూ ఉంది. ఎల్లు లోకంలో ఉన్నదంతయు శరీరాశ నిన్ను ఆశతో ఏం చేస్తుందండి? ఆశతో నిన్ను ముంచేస్తుంది ఈ లోకం అంతా. కంటికి కనపడేదల్లా ఆశ కలిగి ఉంటాం మనం. కంటికి ఏది కనపడిందే అది లోకాన్ని ఆకర్షించుకుని లోకములో ఉన్నదంతా మనలో ఉంది. అందుకని ఏమన్నాడు తెలుసా? రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఏమన్నాడు చూడండి. రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మీరు ఈ లోక మర్యాదలు అనుసరింపక ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తమేమిడు ఏముందండి ఇక్కడ? పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసులో మారి నూతన మొగుటి వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చిందా? మీరు ఈ లోక మర్యాదలు అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేమిటో పరీక్షించి తెలుసుకోవాలి. అమ్మా, లోక మర్యాదలు ఏమంటున్నాడు? అనుసరించొద్దు అంటున్నాడు. అంటే ఇప్పుడు లోకాన్ని ఏం చేయాలమ్మా? జయించాలి. పెళ్ళిళ్ళు వస్తాయి, జయిస్తున్నావు ఆ లోకాన్ని? నువ్వు దేవుని బిడ్డలవే. పెళ్ళిళ్ళు వస్తాయి, పేరంటాలు వస్తాయి, అన్నీ వస్తాయి. అన్నీ వచ్చినప్పుడు, అన్నీ నీ ముందుకు వచ్చినప్పుడు అన్నిట్లో కలిసిపోతావు. దేవుని ఇంటికి వస్తే ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడు అంటావు. అయ్యా, నాకు నమ్మకమైనది లోకంలో ఉన్నదంతా చేస్తానే ఉంటున్నావు. నాకు నువ్వు లోకములో ఉన్నదంతా చేస్తానే ఉండవు. దేవుని బిడ్డలైన వారు లోకములో ఉన్నదంతా చేసి దేవుడా 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 అంటే దేవుడు నిన్ను కరుణిస్తాడు అనుకుంటున్నావా? నిన్ను బలపరుస్తాడు అనుకుంటున్నావా? దేవుని ఆశీర్వాదాలు నీకు వస్తాయి అనుకుంటున్నావా? ఏ మాత్రం కూడా రావు. ఎందుకో తెలుసా? నువ్వు లోకాన్ని జయించమని దేవుడు చెబుతుంటే నువ్వు దేవుని నమ్మి దేవుని మూలంగా పుట్టిన నీవు లోకాన్ని జయించుకోకుండా లోకాశలు, లోక కోరికలు, లోక పద్ధతులు, లోక మర్యాదలు అనుసరించి నడుచుకుంటే నువ్వు దేవుని మూలంగా పుట్టినవాడు ఎట్ట అవుతావు? లోకాన్ని జయించాలని చెబుతుందిగా వాక్యము. లోక మర్యాదలు అనుసరించవుతుందిగా దేవుని వాక్యము. నువ్వేం చేస్తున్నా? మంచి రోజు లేవులో, చెడ్డ రోజు లేదో, ఏది చేయాలో ఏది చేయకూడదో అన్నిటికీ చేయాల్సిన దేవుని కోసము నిలబడి నేను దేవుని కోసం నేను దేవుని చిత్తానుసారంగా చేస్తానన్న హృదయము నీలో ఉందా అంటే లేదు. ఆ టయానికి వచ్చేసే దుష్టుడు అంటాడు, ఏంది అట్ట చేస్తున్నా? ఏదైనా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే పెళ్ళిళ్ళలో కానీ ఏదైనా కార్యక్రమంలో దుష్టుడు నీ ముందుకు వచ్చి నిలబడి ఏంది అట చేస్తున్నా? చూడు, అందరూ ఎట చేస్తున్నావు, నువ్వేంది ఎట చేస్తున్నావు అంటే అప్పుడు నీకు కలిగిద్ది ఏమని? నిజమే కదా. ఈనాడు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు అంటే లోకానికి ప్రాధాన్యత ఇస్తున్నావు. లోకానికి ప్రాధాన్యత ఇచ్చి లోకంలో ఉన్నదంతా తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నా? మందిరంలో పెడుతున్నావు. మందిరంలోకి వస్తుంది, లోకమంతా మందిరంలోకి వచ్చేసింది ఈ దినాల్లో. ఆ దినాల్లో లోకం మందిరంలోకి రాలేదండి. లోకం మందిరంలోకి రాలా. మందిరాల్లోకి భక్సింగారు సహవాసంలోనికి లోకం అనేది రాలా. ఎట్లా ఉందని పర్ఫెక్ట్గా ఉంది. ఎట్లా ఉందంటే నుప్పు మీద నుప్పు పట్టుకుంటే ఎట్టాగో నుప్పు మీద నుప్పు కనకనలాడితే ఎట్లా ఉండేది అట్లా ఉండేది సహవాసం. ఇప్పుడు ఏమైందంటే తెలుసా? లోకమంతా మందిరంలోకి వచ్చేసి నేను చెప్పింది వింటావా? ఏనవా?
మేము చెప్పింది వింటావా ఏనవా, మేము చెప్పింది వింటావా ఏనవా. అందుకని ఈ దినాల్లో సేవకులు ఏమంటారంటే, మీరు సావండ్రా, నరకానికి వెళ్తారు, నేను చెప్పేది నేను చెబుతానే ఉంటాను అని చెప్పి సేవకులు బోధిస్తానే ఉంటారు. కానీ మనము వింటావా? నువ్వు చెప్పుకోయ్యా, నేను ఎన్నంటే వినవు. నువ్వు ఇప్పుడు వినవు, ఇప్పుడు చేయవు, చెప్పింది సేవకుడు చెప్పింది, నువ్వు ఇప్పుడు సేవకుడు చెప్పేది వినవు, ఒక దినం నిత్య నరకంలోకి వెళ్ళిపోతావు అంతే. అప్పుడు తెలిసిద్ది. అప్పుడు దాకా నువ్వు లోకాన్ని జయించలేవు. లోకంలో ఉన్నదంతా నాదంటావు, లోకంలో ఉన్నదంతా తీసుకొస్తావు, లోకంలో ఉన్నదంతా మందిరంలో పెడతావు, లోకంలో ఉన్నదంతా ఇది చేద్దాం అది చేద్దాం అని చెబుతూ ఉంటావు. దైవ సంబంధంగా అయింది ఏది కూడా నీ నోటమ్మటే రానే రాదు. వచ్చింది ఈ దినాల్లో. దైవ సంబంధమైన విధానంలో ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు తప్పుడోళ్ళు అవుతారు. అందుకని ఈ దినం లోకమంతా దేవుని మందిరంలోకి వచ్చేసింది కనుక, అందుకని ఈ లోకమంతా ఎక్కడుందంటే దుష్టుని యందు ఉంది. ఆ దుష్టుడు ఏం చేస్తున్నాడు? ఒక్కొక్కరిని పట్టేస్తున్నాడు. ఏం పడుతున్నాడు? కలవరాలు పెడుతున్నాడు కుటుంబాల్లో, సమస్యలు పెడుతున్నాడు కుటుంబాలు ఏం చేస్తున్నాయంటే కొట్లాటలు పెడుతున్నాడు, కుటుంబాల్లో ప్రేమ లేకుండా చేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు సరిగ్గా నడుచుకోవట్లా. సరిగ్గా నడుచుకుంటే దుష్టుడు నిన్ను ముట్టడు, అంతే. దుష్టుడు నిన్ను ముట్టడు. నీలో ఏముండాలి? లోకాన్ని జయించాలంటే నీవు దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించాలి, దేవుని వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి, దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి, దేవుని వాక్యానుసారంగా నీ జీవితం అంతా గడపాలి తప్ప లోకాన్ని తీసుకొచ్చి, లోకంలో ఉన్నదంతా తీసుకొచ్చి ఇది చేద్దాం అది చేద్దాం అంటే లోకాన్ని జయించకపోతే నీ జీవితం అంతా ఏమైపోద్దండి? ఏమంటావు? ఎక్కడుంటావు? నరకంలో ఉంటావా? పరలోకంలో ఉంటావా? ఎక్కడుంటావండి? నరకం, నిత్య నరకం. అగ్ని ఆరదు, పురుగు సావదు. అందుకని నేను ఎలాగుండాలంటే, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఏమని రాయబడుతూ వచ్చిందంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు లోకమునకు ఎలాగుండాలి అంటే 5వ అధ్యాయము 14 వచ్చిన చదవమ్మా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మరుగై ఉండనేరదు. ఇక్కడ ఏమన్నాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దేవుడు ఏం చెబుతున్నాడు? మీరు లోకానికి వెలుగుగా ఉండాలయ్యా, మీరు లోకానికి వెలుగుగా ఉండాలి. మీరు లోకానికి వెలుగుగా ఉంటే లోకాన్ని జయించినట్లు. అమ్మా, ఎట్లా ఉన్నాం మనం? లోకానికి వెలుగుగా ఉన్నామా? లోకాన్ని నీలో పెట్టుకుని లోక ఇచ్చలు, లోక కోరికలు, లోక పద్ధతులు, లోక విధానంలో జీవిస్తూ ఉంటే వెలుగుగా నువ్వు ఉండట, చీకటిగా ఉండట. ఈనాడు మన జీవితంలో వెలుగంటే ఏంటో తెలుసా? ఒక వ్యక్తిని ఆ దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడితే నీలో వెలుగై ఉంటే గనక ఆ వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? మారు మనసు పొందుతాడు. నీలో వెలుగు లేనప్పుడు నువ్వు వెళ్ళి ఇంకో వ్యక్తి దగ్గర మాట్లాడుతుంటే నిన్ను బట్టి ఎవరు మారు మనసు పొందుతారు? నీలోనే వెలుగు లేదు. నీలో వెలుగుని మాట్లాడితే ఒక వ్యక్తి నిన్ను బట్టి మారు మనసు పొందుతాడు. లోకమునకు మీరు వెలుగై ఉన్నారు అన్నాడు. ఇంకో మాట కూడా ఏముందామండి అక్కడ? లోకమునకు మీరు ఉప్పై ఉన్నారు అన్నాడు. ఉప్పు ఎలా ఉండిద్దండి? ఉప్పు ఎలా రుచికరంగా ఉండిద్ది. కూరలో ఉప్పు లేకపోతే దేంట్లో మనకు వేసుకునే ప్రతి కూర అయినా ఉప్పు లేకపోతే అది రుచికరమే ఉండదు. నువ్వు లోకానికి వెలుగై ఉండాలి, లోకానికి ఉప్పై ఉండాలి. నీకు చేతైతే కొన్ని ఆత్మలైనా రక్షణ మార్గంలోకి నడిపించు. లోకంలో ఉన్నవారితో ఏకీభవించవద్దు, కానీ లోకంలో ఉన్నవారిని నీ దేవుని ఇంట్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేసినప్పుడే నిన్ను నీవు కాపాడుకోగలుగుతావు. అందుకనే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో ఏమని రాయబడుతూ వచ్చిందో చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము చదవండి.
తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రములను నిష్కమ్మకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను ఎదవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకునుటయే. ఇహలోక మాలిన్యము ఏం చేయకూడదండి? అంటుకోకూడదు. నీకు అంటకూడదండి. ఒకడెవడో ఒక వ్యక్తిని చంపాడు. ఒక వ్యక్తిని చంపితే ఆ వ్యక్తి దగ్గర చచ్చిపోయిన వ్యక్తి దగ్గర ఆ టైంలో ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తిని ఏం చేస్తారు? ఎట్లా చంపారయ్యా? ఆడి కోర్టులు చుట్టూ తిరగలేక ఏం చేస్తాడు చెప్పండి? సాక్ష్యం పక్కన ఉండవాడు ఏమంటాడు? వాడిని పిలుస్తానే ఉంటారు పద్దాక. ఏమని? ఎట్ట చూసావు, ఎట్ట చంపాడు, ఎవడు వాడని చెప్పి నిన్ను రూల్స్లో అడుగుతానే. నీలో తప్పు లేదు. ఏదో అక్కడ ఉండవు ఆ టయానికి. నిన్ను ఆ టయానికి అక్కడ ఉండి నువ్వేదో రెండు మాటలు అయ్యా నేను చూశానంటావు. ఆ చూసిన తర్వాత ఏమైందో తెలుసా? నిన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు చేస్తా ఉంటాడు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? అది కూడా నీకు అంటకూడదు. ఏదో తెలుసా? అది నీకు అంటితే నీకు పరిశీలన వర్షం కురుస్తానే ఉంది. రెండోది నిన్ను పిలుస్తానే ఉంటారు ఎక్కడ పడితే అక్కడికి. అందుకని ఎకలోక మాలిన్యము నీకేం చేయకూడదండి? అంటకూడదు. ఈ లోక మాలిన్యం నీకు అంటిందనుకో, ఇక నువ్వు లోకంలో ఉండిపోయినట్టు లెక్క. ఈ లోకంలో ఉన్నదంతా నువ్వు చేస్తున్నట్టు లెక్క. అందుకని దేవుని మూలంగా పుట్టినవాడంట లోకాన్ని ఏం చేయాలమ్మంటే జయించాలి. లోకమును జయించిన విశ్వాసమే మన విజయం. అంతేనా? జయించిన విశ్వాసమే. దాన్ని జయించగలిగితేనే నువ్వు విజయం పొందినట్లు, లేకపోతే అపజయము పొందినట్లే. ఇప్పుడు మనం ఎలాగుండం? నన్ను నేను భద్రం చేసుకోవాలి, నిన్ను నువ్వు భద్రం చేసుకోవాలి. ఎప్పుడు వరకు అంటే మన గొంతులో ఊపిరినంత వరకే. నన్ను నేను భద్రం చేసుకుంటూ ఉంటే నువ్వు నేను కాపాడుకోగలుగుతాం. లేదా దుష్టుని చేతిలో పడిపోతారు. ఆ దుష్టుని చేతిలో పడిపోయాడంటే, ఆ దుష్టుని నిన్ను ముట్టిందంటే నీ కుటుంబం అంతా, నా కుటుంబం అంతా ఏమైద్దమ్మా? పాడైపోయింది. అందుకనక మన దేవుని మూలంగా పుట్టినవారు ఆయన బీజము ఏం చేయాలమ్మా? చెప్పండి. నిలిచి ఉండాలి. ఎవరిలో? చావకుళ్ళనా? అందరిలో. చావకుల్లోని కాదు, దేవుని నమ్మిన ప్రతి ఒక్క బిడ్డలో ఆయన బీజము నిలిచి ఉండాలి. రెండోది దేవుని మూలంగా మీరు వాక్యం వినలా, నేను గమనిస్తానే ఉన్నా. మీరు వాక్యం వింటున్నారా లేదా నేను గమనిస్తానే ఉన్నా. ఒక్కరు కూడా ఒక మాట చెప్పలేకపోతున్నారంటే మీరు వాక్యం వినట్లేదని లెక్క. రెండో మాట ఏంటమ్మా? అయ్యో, దేవుని మూలంగా పుట్టిన వారు దాంట్లో నిష్కాపడ ప్రేమ ఏంటంటే అన్నీ వచ్చినాయి దాంట్లోకి. నేను మూడు అంశాలు చెప్పా. మూడిట్లో కింద ఉన్నాయన్నీ చెప్పిన తర్వాత తీసేసేయండి. మొదటి పాయింట్, రెండోది, మూడోది చెప్పొచ్చా? అది చెప్పండి చాలు. మొదటిది దేవుని మూలంగా పుట్టినవారు ఆయన బీజము నిలిచి ఉండాలి. రెండోది అది దేవుని మూలంగా పుట్టినవాడంట నీతిని జరిగించాలి. లోకములో ఎంతకాలమైతే నువ్వు బ్రతికి ఉంటావో, ఎంతకాలమైతే జీవిస్తావో ఆయన యొక్క నీతిని జరిగించేవారుగా ఉండాలి. మూడోది దేవుని మూలంగా పుట్టినవారు దేన్ని జయించాలండి? లోకాన్ని జయించాలి. ఈ మూడు గనక నీలో ఉంటే, అంటే జయించగలిగితే, అంటే ఒకటేంటి ఆయన బీజం నిలిచి ఉండాలి, రెండోది ఆయన నీతి నిలిచి ఉండాలి, మూడోది లోకమును జయించాలి ఆయన మూలంగా పుట్టినవాడు. ఈ గనక నీలో గనక ఆయన చేసినట్లు ఆయన విధానంలో గనక నీవు నేను నడుచుకుంటే గనక దుష్టుడు మన కుటుంబాల్ని ముట్టడు. దుష్టుడు మన కుటుంబాల జోలికి రాడు. నేను ఎక్కడికి వెళ్తానంటాడు తెలుసా దుష్టుడు? అందుకని ఏబుతో అన్నాడు దేవుని దగ్గరికి వెళ్ళి, నువ్వు భలేవాడువే, ఏబు ఇంటి చుట్టూ ఏం వేసావు? కంచి వేసేవే, నేను ఎలకోకుండా. అంటే ఏబు ఎలాంటి వాడు?
కంచి వేయటానికి ఆయన ముట్టడానికి కూడా హక్కు. అను దేవుని యొక్క అనుమతి లేకోకుండా ఏబుని ముట్టాడా సాతానుడు? ముట్టాడా? ముట్లా. ఎందుకో తెలుసా? దేవుని యొక్క భక్తుడు ఏబులో దేవుల్లో ఏదైతే ఉన్నాయో ఏబులో కూడా అదే లక్షణాలు ఉన్నాయి గనక దుష్టుడు ఏబుని ముట్టలా. దేవుడు ఆజ్ఞాపిస్తే తప్ప ఏబుని ముట్టలేదండి. అందుకని నిన్ను నన్ను కూడా దేవుడు ఆజ్ఞాపిస్తే మనలో ఏదన్నా లోపాలు లేకపోయినా కొన్ని సార్లు మన యథార్థతను, మన భక్తిని సరైనగా ఉందా లేదని చెప్పి ఒకసారి దుష్టుడిని పంపిస్తాడు. పంపించినప్పుడు మనం కూడా ఏమవుతాం తెలుసా? ఏబు లాంటి పరిస్థితి వస్తే మనం దేవుడిని ఏమి చేస్తామో దూషిస్తాం. నేను ఒక చోటకి ప్రార్థన చేయటానికి వెళ్ళా. ఒకసారి ప్రార్థన చేయటానికి వెళ్తే ఆ ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో చేసి వచ్చిన తర్వాత దుష్టుడు కరెక్ట్గా నన్ను వారం వెంబడించాడు. నేను నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. వారం వెంబడించాడు. వారం ఎట్ట వెంబడించాడు అంటే నన్ను పడేయటానికి ఎంతో ప్రయత్నం చేశాడు. నేను ప్రార్థన చేసి వచ్చిన తర్వాత వారం రోజులు ఈ జ్వరం రావటానికి కూడా కారణం ఏంటో తెలుసా? ఆ దుష్టుడే. వారం రోజులు నన్ను ఎంబడించి నన్ను పడేయటానికి ఏ కూడికలు లేకోకుండా, ఏ వార కూడికలు పెట్టకోకుండా ఉండటానికి ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ నేను ఒకటే తీర్మానం చేసుకున్న, ప్రభువా నాకు ఆయాసంగా ఉండా, లేకపోతే నీరసంగా ఉండా, కాలు నొప్పులుగా ఉండా, నీ పని నేను చేయాలి. ఎందుకో తెలుసా? నీ పని నేను చేయకపోతే దాన్ని నేను జయించలేను కనుక నీ పని చేయాలని చెప్పి, అందుకని ఈ వార కూడికల్లో బాగా పోయినా సరే ఏం చేసింది తెలుసా? వార కూడికలు పెడతాం ప్రారంభించా. ఎప్పుడైతే ఈ వారంలో ఆ కూడికలు నేను పెట్టబట్టి నన్ను ఏం చేసింది తెలుసా? అది ఇడిచిపెట్టి వెళ్ళిపోయింది. నిజంగా నేను హృదయపూర్వకంగా చెబుతున్నాను, వారం రోజులు నన్ను వెంబడిస్తూ వచ్చింది. నన్ను పడేయటానికి వచ్చింది. నన్ను మూలన పడేయాలని ఎంతో ప్రయత్నం చేస్తూ వచ్చింది. కానీ మన పక్షాన ఎవరున్నాడో తెలుసా? దేవుడు ఉంటాడు. అందుకని నేను ఏం చేయాలి తెలుసా? నీలో సాతాను నిన్ను పడేయటానికి చూస్తున్న సమయంలో నువ్వేం చేయాలి తెలుసా? యేసు నామములో ప్రార్థన చెయ్యి. ఆయన సన్నిధిని విడిచిపెట్టబాక. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయకుండా ఉండొద్దు. అందుకని ఈనాడు చాలామంది కుటుంబాల్లో సాతాన్ని వెంబడిస్తూ ఉన్నారు. సాతాను వారి కుటుంబాలను పట్టుకొని ఎక్కడికెక్కడికో లాక్కెళ్తుంది. కానీ చాలామంది ఏం చేస్తలేదంటే, దేవుని మాట ఇది ఎందుకు జరుగుతుందా, ఇది ఎందుకు పరిస్థితులు ఎట్లా ఎందుకు వస్తున్నాయా అనేది ఎవరు ఆలోచించుకోని ఏం చేస్తున్నారంటే వస్తే వచ్చిందిలే అన్నట్టు కదలుకోకుండా ఉంటున్నారు. కానీ ఇది దేని వల్ల వచ్చిందా అనేది గ్రహించుకోవట్లా. అందుకని నువ్వు దేవుని మూలంగా పుట్టినవాడువైన నీవు ఆయన బీజం నిలిచిందో చూసుకో. దేవుని మూలంగా పుట్టినవాడువైన నీవు నీతిని జరిగించడానికి ప్రయత్నం చేయి. దేవుని మూలంగా పుట్టిన నీవు లోకమును జయించు. అప్పుడే నిన్ను నువ్వు కాపాడగలుగుతావు. దుష్టుడు నిన్ను ముట్టదో. ఈ 3 విషయాల్లో ఎక్కడా నీ ఆత్మీయ జీవితం పెంపొందించుకున్నావో, ఎక్కడా పడిపోతూ వచ్చిందో వాక్య వెలుగులో నిన్ను నువ్వు పరీక్షించుకుని పరిశీలన చేసుకుని యోగ్యమైన రీతిలో ఆ ప్రభు బల్లో పాలు పంపులు పొందు. మోకరించు.